హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. మన యొక్క అప్డేట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ నోట్స్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ దెన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. దాంతోపాటు మీరు పర్ఫెక్ట్ స్కోరింగ్ కూడా ఎగ్జామ్లో మీరు కరెంట్ అఫైర్స్ అనేది చేయొచ్చు. 100% ఇది షూర్ అని నేను చెప్తున్నాను. అయితే దీనికి సంబంధించి ఒకసారి క్లాస్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది పర్ఫెక్టా కాదా అనేది. అయితే ఈరోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోదీకి ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఎస్ మహేందర్ దేవ్. ఆప్షన్ బి సరైన సమాధానం. ఇక్కడ మొదటి పాయింట్ చూసినట్టయితే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఎస్ మహేందర్ దేవ్ నోటెడ్ ఎకానమిస్ట్ అండ్ ఫార్మర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ ది యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రముఖ ఆర్థికవేత్త, యాక్సిస్ బ్యాంక్ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎస్ మహేందర్ దేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా నియమించడం జరిగింది. ఈయన గతంలోని ఎస్బీఐ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద ఎంపిక అవడం జరిగింది. ఎస్ మహేందర్ దేవ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ కింద నియమితులయ్యారు. తర్వాత పాయింట్ చూడండి, ది పోస్ట్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ది హ్యాస్ బీన్ వేకెంట్ సిన్స్ November 2024 when then the chairman Dr. బిపెక్ దెబ్రోయ్ పాస్డ్ ఏవ్ ఆన్ 1st November 2024. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2024 నవంబర్ 1 అప్పటి చైర్మన్ డాక్టర్ బిపెక్ దెబ్రాయ్ అనే వ్యక్తి మరణించడంతో 2024 నవంబర్ నుంచి ఈ యొక్క పోస్ట్ అనేది ఖాళీగా ఉందని చెప్పడం జరిగింది. అయితే దీన్ని రీసెంట్గాన ఎస్ మహదేవ్ అనే వ్యక్తి మహేంద్ర దేవ్ ఈ యొక్క పోస్ట్ అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక లాస్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిను కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్ 26న ఏర్పాటు చేసింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతారు. ఈ యొక్క ఏర్పాటు చేసింది ఎప్పుడని అడుగుతారు. 2017 నవంబర్ 26న ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి, దీన్ని ఈ యొక్క ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిని ఎవరు స్థాపించారు? దీన్ని డెఫినెట్గా క్వశ్చన్ అనేది అడుగుతారు. దీనికి సంబంధించి సరైన సమాధానం ప్రెసిడెంట్. ఇది ప్రెసిడెంట్ యొక్క హయాంలోని దీన్ని స్థాపించబడ్డది. ఇది ఒక పార్లమెంటరీ కానీ ఒక సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా ఒక లోక్సభ రాజ్యసభలో కానీ ఎక్కడా కూడా దీన్ని ఆమోదించకుండా డైరెక్ట్గా ఇది ఒక పర్సనల్గా ఒక ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఈ యొక్క ఆర్థిక సలహా మండలి అనేది నిర్మించడం జరిగింది. అది ప్రత్యేకంగా ప్రధానమంత్రి కోసం. ఇది ఎప్పుడు స్థాపించారు? 2017 సెప్టెంబర్ 26న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఇది వరల్డ్లోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద ఇండియాకి ఒక మేలురాయి అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్తో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ వరల్డ్ హైయెస్ట్ చినాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఇన్ ద విచ్ స్టేట్ ఆర్ యునైటెడ్ అని చెప్పి అడగడం జరిగింది. ప్రధానమంత్రి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జిను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి సంబంధించి చాలా బిట్స్ ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా నోట్స్ అనేది రాసుకోండి. మొదటి పాయింట్ చూద్దాం. మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది పైన నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 6న ప్రారంభించారు. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారని చూద్దాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ బ్రిడ్జిని ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారని చూస్తే జూన్ 6, 2025న దీన్ని ప్రారంభించడం అంటే ట్రైన్ ట్రావెల్ అవ్వడం ప్రారంభించడం. అయితే దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? మన యొక్క నరేంద్ర మోదీ గారు ఈ యొక్క బ్రిడ్జిని ఇనాగ్రేట్ చేశారని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది ఏ నది పైన నిర్మించారని చెప్పి అడుగుతాడు. ఏ నది పైన? బ్రిడ్జి నేము నది నేము కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జి నేము నది నేము కూడా ఒకటే, చినాబ్ రివర్. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నట్టే సుమారుగా దీనికి ఈ యొక్క శంకుస్థాపన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గారు 46,000 కోట్ల విలువైన వివిధ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేశారంట అదే రోజున.
జూన్ 6వ తారీఖునే ఈయన ఏం చేశారంటే 46,000 కోట్లు విలువైన వివిధ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా ఆయన చేయడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అయితే చూద్దాం. థర్డ్ పాయింట్ చూసినట్టయితే ది చినాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అండ్ ఇండియాస్ ద ఫస్ట్ కేబుల్ స్టైడ్ అంజీ కాట్ రైల్వే బ్రిడ్జ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా రైల్వే లింక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెన మరియు భారతదేశపు మొట్టమొదట కేబుల్ సెట్ అంజీ కాండ్ రైల్వే వంతెన ఉదయ్పూర్ శ్రీనగర్ బారముల్లా రైల్వే లింకును భాగంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ అనేది మూడు బ్రిడ్జిల్ని లింకప్ అయి ఉంది. ఆ బ్రిడ్జి సైడ్ చూద్దాం. బ్రిడ్జి సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చాడు అంజీ కాండ్ రైల్వే వంతెన ఉదయ్పూర్లో ఉన్న అంజీ కాండ్ రైల్వే వంతెన, అదేవిధంగా శ్రీనగర్ బారముల్లాల్ రైల్వే వంతెనకు లింకప్ అయి ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద శ్రీ మాతా వైష్ణవి దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ ఇన్ కాత్రా. ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే కాత్రాలోని శ్రీ మాతా వైష్ణవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారంట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పటికొచ్చి జమ్మూ కాశ్మీర్లోని ఎటువంటి ఇన్స్టిట్యూట్ అనేది హయ్యర్ ఇన్స్టిట్యూట్ అనేది లేదు మెడికల్ సంబంధించి. అలాంటిది మొట్టమొదటిగాన శ్రీ మాతా వైష్ణవి దేవి పేరున ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ని మన యొక్క నరేంద్ర మోదీ గారు ఫౌండేషన్ అనేది స్టోన్ అనేది వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నేమ్ పెట్టడం గల కారణం ఏంటనేది కూడా తెలుసుకుందాం. అసలు ఈ వైష్ణవి దేవి పేరు ఎందుకు పెట్టారు అనేది. జమ్మూ కాశ్మీర్లోని చాలా పవిత్రమైన టెంపుల్, ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అన్నమాట. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తిరుపతి, తెలంగాణలోని ఎలాగైతే కొన్ని టెంపుల్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీ మాతా వైష్ణవి దేవి అనమాట. అందుకే ఆవిడ పేరుగా అక్కడ ఏరియాలోని ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి ఈ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా చూడండి ఫిఫ్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్ ఇన్ ద రైస్ డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది జమ్మూ కాశ్మీర్లోనే రాయిస్ జిల్లాలోని స్థాపించబడిన మొదటి వైద్య కళాశాల. ఇది రాయిస్ జిల్లాలో స్థాపించబడిన మొదటి వైద్య కళాశాల అని చెప్పడం జరిగింది. మన మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కుదురుకుంటారుగా, ఆయన 4-5 పనులు చేయడం వల్లే మన బిట్లు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అయితే ఇక్కడ చూడండి 6th పాయింట్లో ఏంటంటే ది చినాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఈజ్ ద వరల్డ్ టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్పడం జరిగింది. 7th పాయింట్ చూడండి దీని యొక్క ఎత్తు ఎంత అని చెప్పి అడిగితారు. దీని యొక్క ఎత్తు ఎంత 359 మీటర్లు. దీని యొక్క ఎత్తు 359 మీటర్లు అబోవ్ ద రివర్ బ్యాండ్ చినాబ్. ఇది చినాబ్ నది తీరానికి 359 మీటర్ల ఎత్తులో ఉందని చెప్పడం జరిగింది. 8th పాయింట్ చూడండి ది బ్రిడ్జి కనెక్టెడ్ ద కౌరీ అండ్ బక్కల్ ఏరియాస్ ఆఫ్ ద రాయిస్ డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏం చెప్తున్నారంటే ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రాయిస్ జిల్లాలోని కౌరీ బక్కల్ ప్రాంతంలోని కలుపుతుందని చెప్పడం జరిగింది. అంటే ఈ వంతెన అడిగితాడు, ఈ వంతెన ఎక్కడ కలుస్తుంది అని చెప్పి అడిగితాడు. దానికి సమాధానం ఏం చెప్పాలంటే రాయిస్ జిల్లాలోని కౌరీ అండ్ బక్కల్ ప్రాంతాల్లోని కలుపుకుంటూ ఈ యొక్క బ్రిడ్జి అనేది కన్స్ట్రక్షన్ అయ్యింది. ఇక్కడ వంతెన ఉంది కదా, వంతెనకి ఒకవైపు ఇంకో ఏరియా అనేది చెప్పడం జరిగింది. ఒకవైపు కౌరీ అయితే మరోవైపు బక్కల్ ప్రాంతాలు ఉండడం జరిగింది. ఆ రెండింటిని లింకప్ చేతి ఈ యొక్క బ్రిడ్జి అనేది కన్స్ట్రక్షన్ అయ్యిందని చెప్పడం జరుగుతుంది. ఇంకా 9వ పాయింట్ చూడండి. 9వ పాయింట్లో ఏం చెప్తారంటే ఈ యొక్క బ్రిడ్జికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఏం సర్టిఫికేట్ అంటే లైఫ్ స్పాన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సుమారు ఈ యొక్క బ్రిడ్జి అనేది 120 సంవత్సరాల పాటు స్టాండర్డ్గా ఉంటుందని స్టాంప్ వేసి మరి మనం మోదీ గారు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుమారుగా 1486 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ వంతెనకి పెట్టిన అమౌంట్ 1486 కోట్లు పెట్టి ఈ వంతెన అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం 10వ పాయింట్ చూసినట్టయితే ది అంజీ కాండ్ బ్రిడ్జి ఈజ్ ఇండియాస్ ద ఫస్ట్ కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జి. అంజీ కాండ్ వంతెన భారతదేశపు మొట్టమొదట కేబుల్ స్టాండ్ రైల్వే వంతెన అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ చినాబ్ బ్రిడ్జి అనేది సెకండ్ అని చెప్పొచ్చు. దీనికంటే ముందు అంజీ కాండ్ వంతెన పైన నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అనేది ఒకటి ఉందంట. అయితే ఇక్కడ 11వ పాయింట్లో ఏం చెప్పాడో చూద్దాం. ఈ వంతెన అంజీ నదిలోయపై ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్వే మార్గం యొక్క కాత్రా బెన్వాల్ విభాగాన్ని కలుపుతుందని చెప్పడం జరిగింది. అంటే అంజీ నది వంతె పైన ఉన్న కేబుల్ బ్రిడ్జు అది శ్రీనగర్లోని
కాత్రా బెన్వాల్ విభాగాన్ని కలుపుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే చిన్నాబ్ ఏదైతే ఉందో చిన్నాబ్ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రిడ్జి ఈ యొక్క 3 కూడా ఇంటర్లింక్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇంకా మూడో క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ హౌ మెనీ కంట్రీస్ జాయిన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ద 2026-27? ఇటీవల 2026-27 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఎన్ని దేశాలు చేరాయి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ 5. మొత్తం 5 దేశాలు చేరడం జరిగింది. ఈ 5 దేశాలు ఏంటి, దీని కాలపరిమితం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం. మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే ది యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ యాజ్ ఎలెక్టెడ్ లాట్వియా, బహ్రియన్ అండ్ కొలంబియా అండ్ లైబీరియా అండ్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాగ్ యాజ్ ఎ న్యూ నాన్ పర్మనెంటెడ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ ఫర్ ఏ 2 years టర్మ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాలకి ఒప్పందం పైన ఈ యొక్క 5 దేశాలు కూడా యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో చేరాయని చెప్పడం జరిగింది. ఒక 5 దేశాలు ఏంటి? లాట్వియా, బహ్రియన్ అండ్ కొలంబియా, లైబీరియా అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ కాంగో. ఈ యొక్క 5 దేశాలు కూడా 2 ఏళ్ల కాల పరిమితం 2 ఏళ్ల పరిమితం పైన ఈ యొక్క ఐక్యరాజ్య సమితి 2 ఏళ్ళు కాలానికి శాశ్వతం కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా ఎన్నికయ్యారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం సెకండ్ పాయింట్లో చూడొచ్చు, చాలా క్లియర్గా చెప్పారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీకాలం 2026 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యి 2027 డిసెంబర్ 31 తోటి ముగుస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా మూడో పాయింట్లు ఏం చెప్తున్నారంటే లాట్వియా ఏ స్మాల్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీ యాజ్ బీన్ ఎలక్టెడ్ టు ద సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న తూర్పు ఐరోపా దేశమైన లాట్వియా తొలిసారి భద్రతా మండలికి ఎంపికయింది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగాడంటే భద్రతా మండలి అంటే యుఎన్ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితిలోని ఎంపికైన అతి చిన్న కంట్రీ ఏంటి? లాట్వియా. ఇది మొట్టమొదటిసారి ఎంపిక అవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ ఖండానికి సంబంధించిన అడిగితే ఐరోపా ఖండానికి సంబంధించిందని చెప్పాలి. ఇంకా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 మంది సభ్యులు ఉన్నారు. చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితిలోని మొత్తం 15 దేశాలు ఈజ్ ద స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఈ 15 దేశాలు కూడా స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. ఈ 15 ఎప్పటికీ కూడా శాశ్వత చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ చూసినట్టయితే ది యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇనిషియల్ యాడ్ 11 members, 6 of whom were non-permanent in 1965. The number of non-permanent members increased to 10 అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారు చూద్దాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని మొదట్లో 11 మంది సభ్యులు ఉండగా అందులోని 6 శాశ్వతం కానివి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐక్యరాజ్య సంస్థలోని ముందు 11 మంది సభ్యులు ఉన్నారంట మొట్టమొదటి అది స్థాపించినప్పుడు. అయితే అందులోని 6 శాశ్వతం కాదు, టెంపరీగా 6 దేశాలని చెప్పడం జరిగింది. 1965లోని నాన్ పర్మనెంట్ సభ్యుల సంఖ్య 10కి పెరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గతంలోని 11 సభ్యులు ఉంటే 11లో 6 శాశ్వతం కానివి అంటే నాన్ పర్మనెంట్వి. అయితే 1965కి అది 10 మంది సంఖ్య వరకు పెరిగిందని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 6వ పాయింట్ చూడండి. 6వ పాయింట్ ఏం చెప్తారో వినండి ఒకసారి. ది యునైటెడ్ నేషనల్ ఆరిజిన్ ఈజ్ ఏ traced to the United National Conference on the International Organization held in San Francisco, United States from 25 April to 26 June 1945. ఐక్యరాజ్య సమితి మూలం 1945 ఏప్రిల్ 25 నుండి జూన్ 26 వరకు యునైటెడ్ స్టేట్స్లోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లోని గుర్తించబడిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా 7వ పాయింట్ చూసినట్టయితే మొదట ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1920లోని స్థాపించబడిన లీగ్ ఆఫ్ నేషన్ స్థానంలోని ఐక్యరాజ్య సమితి వచ్చిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వరల్డ్ వార్ 2 ఎప్పుడు జరిగింది? అది జరిగిన తర్వాత 1920లో స్థాపించిన లీగ్ ఆఫ్ నేషనల్ స్థానంలో ఐక్యరాజ్య సమితి వచ్చిందంట. వరల్డ్ వార్ 2 నాకు తెలిసి అయితే 1942 43 మేబీ ఆ టైంలో జరిగింది. నాకు తెలిసినంతవరకు అయితే
నా అంచనా పరంగా అయితే 1942 నుంచి 43 టైంలో జరిగింది. అది జరిగిన తర్వాత ఈ 1920లో స్థాపించబడిన లీగ్ ఆఫ్ నేషనల్ స్థానంలోకి ఐక్యరాజ్య సమితి వచ్చిందని వారు చెప్పడం జరిగింది. 8వ పాయింట్ చూడండి. 8వ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇంటర్నల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విత్ 193 మెంబర్ కంట్రీస్. ఈ యొక్క ఐక్యరాజ్య సంస్థలో మొత్తం 193 సభ్య దేశాలతో ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. ఇక్కడ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే కొన్ని దేశాలు కలిసి ఒక కూటమి కింద ఏర్పడి వాళ్ళు స్వతహాగా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటారు. దాన్నే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతుంది. ఇంక ఇక్కడ ఫంక్షనల్ ఏంటనేది చూసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడము, అవసరమైన వరకు మానవత సహాయం అందించడము, మానవ హక్కులను పరిరక్షించడము, అంతర్జాతీయ చట్టాలను నిలబెట్టడం లక్ష్యమని వీరు చెప్పడం జరిగింది. వీరి యొక్క మెయిన్ ఎజెండాస్ అన్నమాట. అయితే మనం ఎంత చెప్పుకున్నాం కదా, అసలు ఈ యొక్క యుఎన్ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ద సెక్రటరీ జనరల్ చూసినట్లయితే యాంటోనీ గుటెరస్. అయితే దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ అనమాట ఎవరంటే యాంటోనీ గుటెరస్. ఈయన పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని చూసుకున్నట్టయితే న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఉండడం జరిగింది. అయితే ఎస్టాబ్లిషన్ చూసినట్టయితే దీన్ని 24 అక్టోబర్ 1945 ఎప్పుడంటే 1945లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు 24 అక్టోబర్ 1945లోని ఈ యొక్క యునైటెడ్ నేషన్ అంటే ఐక్యరాజ్య సమితిని స్థాపించడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ ఎజెండా ఏంటో కూడా నేను చెప్పాను. మీరు ఒకసారి వీడియో స్టాప్ చేసి నోట్స్ అనేది చాలా క్లియర్గా రాసుకోండి. 4వ క్వశ్చన్ చూసినట్టయితే రీసెంట్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద 2-phase డిజిటల్ సెన్సస్ విత్ క్యాస్ట్ ఈ నంబరేషన్ ఇన్ విచ్ ఇయర్. ఇటీవలే ప్రభుత్వం కుల గణంతో 2 దశల డిజిటల్ జనాభా గణాలను ఏ సంవత్సరంలో ఆమోదించనుంది అని చెప్పి అడగడం జరిగింది. ద క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని 2027లోని 2 దశల కింద దీన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. 5 సార్లంతా డిజిటల్ సిస్టమ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే చూస్తే 2027 జనాభా గణాలను డిజిటల్ విధానంలోని 2 దశల్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంకా 2వ పాయింట్ చూడండి. 1931లో బ్రిటిష్ వారు దేశంలో చివరి కుల గణాన్ని నిర్వహించారు. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే దీన్ని మొదలుపెట్టారు జనాభా లెక్కలు అనేది. అయితే బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ చివరిలో 1931లోని బ్రిటిష్ వారు మన యొక్క దేశం యొక్క చివరి గణాలను నిర్వహించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 1931లోని లార్డ్ ఇర్వినియం అక్కడ బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి 1931లో మన యొక్క దేశంలోని జనరల్ కింద బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి ఉన్న వ్యక్తి ఎవరని గుర్తుపెట్టుకుంటే లార్డ్ ఇర్వినియం. ఇంకో విషయం 1931లోని మన ఏం పేరు జలియన్వాలా బాంబు దాడి చేసిన మన 3 హీరోలు ఎవరు, వాళ్ళని ఉరి తీసింది కూడా 1931లోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆ 3 ఎవరో తెలిస్తే నాకు వీడియో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జలియన్వాలా అటాక్ 1919 టైంలోని బాంబు దాడి చేసిన మన యొక్క 3 హీరోలు ఎవరో వాళ్ళ 3 పేర్లు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఇక్కడ 3వ పాయింట్లు ఏం చెప్తున్నారంటే రాబోయే జనాభా గణాంకాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి 2025 ఏప్రిల్ 30న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ 4వ పాయింట్లో చూడండి, ది లాస్ట్ నేషనల్ వైడ్ డిజిటల్ సెన్సస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 2021. చివరిసారిగా 2011లో దేశవ్యాప్తంగా జనాభా గణాలు నిర్వహించడం జరిగింది. అయితే జనాభా గణాలు అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మనకి కోవిడ్ కారణంగానే 2021లోని ఈ యొక్క చర్య అనేది స్టాప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 2027లోని మనకి డిజిటల్ రూపంలోని రావడం జరుగుతుందని కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ 5th పాయింట్లో చాలా క్లియర్గా చెప్పారు, 2020లో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా 2021 జనాభా గణాలను ప్రారంభించలేకపోయారని చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, 2011లోనే మనకు లాస్ట్ టైం చేశారు. యాక్చువల్ 2021లో చేయాలి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఇది క్వశ్చన్ అంటే డెఫినెట్గా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేది చూస్తారని చెప్పి అడుగుతారు. 10 సంవత్సరాలకి ఒకసారి. అయితే 2021లో చేయలేదు. దానికి గల కారణం ఏంటి, కోవిడ్ కారణంగా చేయలేకపోయారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి 7th పాయింట్ చూసినట్టయితే 7th పాయింట్లో ఏం చెప్తున్నారంటే
ఇక్కడ మనకి 2 దశల్లోని ఈ యొక్క లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా, జనాభా లెక్క అనేది 2 దశల్లో ఉంటుంది. అయితే మొదట దశలోని ఇల్లు జాబితా, రెండవ దశలోని కులంతో సహా జనాభా గణాలు ఉంటుందని చెప్పడం జరిగింది. ముందు ఇల్లు జాబితా. మన దేశంలో ఎంతమందికి ఇల్లు పట్టాలని అందరికీ రేషన్ కార్డులు ఉంటాయి పక్కా. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి ఇల్లు ఉంటుంది కాబట్టి దాని పరంగా ఒకసారి, తర్వాత రెండో దశలోని కులంతో సహా జనాభా గణకాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అంటే కులం పరంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా నెంబర్ ఆఫ్ ది ఉన్నాయి మన ఇండియాలో అని చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ది డిజిటల్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. 2027 జనాభా గణకాలు డిజిటల్ విధానంలో నిర్వహిస్తారని వారు చెప్పడం జరిగింది. ఇక్కడతోటి ఇది కంప్లీట్ అయ్యింది. ఇంకా 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, రీసెంట్లీ ఇండియా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు యునైటెడ్ నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఇటీవలే ఐక్యరాజ్య సమితి ఎకానమీ అండ్ సోషల్ కౌన్సిల్కి భారతదేశం ఎన్నికై ఎన్నేళ్ళు అయ్యింది? దేనికి? యునైటెడ్ నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిలింగ్కి సంబంధించి భారతదేశం ఎన్నికై ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్స్ ఈ 3 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే, 2025 జూన్ 4న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా యునైటెడ్ నేషనల్ ఎకానమీ అండ్ సోషల్ కౌన్సిలింగ్కు భారతదేశం ఎన్నికయింది. 2026 జనవరి 1 నుంచి మూడేళ్ల కాలానికి ఎన్నికైన 18 దేశాల్లో భారత్ ఒకటని చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం ఎన్నికై ఎన్నేళ్ళు అయిందని చెప్పి అడిగాడు, 3 ఏళ్ళని చెప్పాను. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారనేది చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. 2026 జనవరి 1 నుంచి 3 ఏళ్ల కాలానికి ఎన్నికైన 18 దేశాల్లో భారతదేశం ఒకటని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. క్వశ్చన్ ఎలా అడిగితారు కూడా నేర్చుకోవాలి కదా ప్రతి ఒక్కరూను. అయితే యొక్క 2026 జనవరి 1 నుంచి మొత్తం ఎన్ని దేశాలు ఎంపిక అవ్వాయి అని చెప్పి అడుగుతారు. దేనికి? యునైటెడ్ నేషనల్ ఎకానమీ అండ్ సోషల్ కౌన్సిలింగ్కి ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క అసెంబ్లీలో మొత్తం 18 దేశాలు ఎంపిక అయ్యాయని మన ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఇండియా స్కోర్ 181 ఓట్స్ అవుట్ ఆఫ్ ది 189 కంట్రీస్ దట్ ఓటెడ్ ఇన్ ద ఎలక్షన్. ఈ ఎలక్షన్లో 189 దేశాలకు గాను భారతదేశానికి 181 ఓట్లు వచ్చాయని చెప్పడం జరిగింది. మొత్తం 181 ఓట్లకి ఆ 189 దేశాలకు గాను భారతదేశానికి, అంటే భారతదేశం తరఫున ఓటింగ్ చేసిన కంట్రీలన్నీ 181 కంట్రీలు ఓటింగ్ అనేది భారతదేశం తరఫున వేయడం జరిగింది. అంటే ఎంపిక అవడానికి కూడా ఓటింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఇందులో మొత్తం సభ్యులు ఎంతమంది చూసుకున్నట్టయితే 193 కంట్రీస్ మెంబర్స్ ఈ యొక్క యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలోని మెంబర్స్ కింద ఉండడం జరిగింది. ఇక్కడ అడిగే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లో మొత్తం ఎంతమంది సభ్యులు అని చెప్పి పక్క అడిగితే క్వశ్చన్ అనేది, యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో మొత్తం సభ్యులు ఎంతమంది అడిగితే 193 దేశాలని చెప్పాలి. అదేవిధంగా భారతదేశానికి ఎన్ని ఓట్లు వచ్చాయని అడిగితే 181 ఓట్లు వచ్చాయి. 189కి 181 ఓట్లు అనేది రావడం జరిగింది. ఇంకా 4వ చూడండి, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో, 1 ఆఫ్ ద 6 మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ అండ్ ఇట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ రికమెండేషన్ పాలసీ రిలేటెడ్ టు ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. వీరి యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఎకానమీని స్టేబుల్గా ఉంచడం, తర్వాత సమాజంలో జరిగే తప్పులు ఏదైతే ఉంటాయో వాటిని పరిశీలించి ఒక స్థాయికి తీసుకురావడం. అంటే కొన్ని యుద్ధాలు జరిగినా వాటిని కంట్రోల్ చేయడం కానీ, దేశాల మధ్య కానీ, రాష్ట్రాల మధ్య జరిగినా సరే ఒక్కోసారి తీవ్రంగా దారితీస్తుంది. అలాంటి విషయాలు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్ళినవి చాలా ఉన్నాయి గతంలో చూసుకుంటే. అలాంటి వాటిని స్టేబుల్ చేసి దేశంలో మళ్ళీ శాంతి భద్రతలను నిలపడమే ఈ యొక్క లక్ష్యంగా ఎప్పుడుగా ఉంటుంది. 6వ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ లాంచ్డ్ ఏ స్టేట్ వైడ్ వందే గంగా వాటర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ వాటర్ స్కార్సిటీ అని చెప్పడం జరిగింది. నీటి సమస్యను పరిరక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వందే గంగా జల సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజస్థాన్. దీన్ని ఎలా గుర్తెట్టుకుంటారు? ఎడారిలోని ఆల్మోస్ట్ వాటర్ చాలా తక్కువ దొరుకుతుంది. రాజస్థాన్ ఎక్కడ ఉంది? ఎడారికి దగ్గరలో ఉంది, ఎడారిలో ఉంది కనుక సరైన సమాధానం రాజస్థాన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, రీసెంట్గా రాజస్థాన్ ప్రభుత్వం ఈ యొక్క వందే గంగా నీటి సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ యొక్క రాష్ట్రం మొత్తం స్టేట్లు, ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం అనేది స్టార్ట్ చేసింది. మనకు క్వశ్చన్ అడిగితాడు, ఈ యొక్క వందే గంగా నీటి సంరక్షణ ప్రచారం ఏ రాష్ట్రంలో జరిగింది అని అడిగితాడు. సరైన సమాధానం ఎక్కడని చెప్తారు? రాజస్థాన్. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ లాంచ్డ్ ద క్యాంపెయిన్ విచ్ ఎయిమ్ టు మేక్ ఇట్ ఏ జన భాగీదారీ ఫర్ వాటర్ కన్జర్వేషన్. జల సంరక్షణ కోసం జన భాగీదారిగా
మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడగడం జరుగుతుంది. భజన్లాల్ శర్మ. ఏం పేరు? భజన్లాల్ శర్మ. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయిన జూన్ 5, 2025న ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఏ తారీఖున దీన్ని ప్రారంభించారని చెప్పి అడిగారు. మనకి ఏం గుర్తు రావాలి? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరిగింది? జూన్ 5, 2025న జరిగింది. ఇంకా 4వ పాయింట్ చూడండి. ఇంకా 4వ పాయింట్ చూసినట్టయితే ది క్యాంపెయినింగ్ ఆల్సో కోఇన్సిడెన్స్ విత్ ద గంగా. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి మనకి. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటారు దేశం అంతటా, ప్రపంచం మొత్తంలో. అయితే అదే రోజున రాజస్థాన్ ప్రజలు గంగా దసరాను జరుపుకుంటారంట. గంగా దసరాను కూడా జరుపుకుంటారంట. అసలు ఈ గంగా దసరా ఏంటి అనేది మన 5th పాయింట్లో చాలా క్లియర్గా చెప్పాడు. గంగాదేవి స్వర్గం నుండి భూలోకానికి వచ్చినందుకు గుర్తుగా గంగా దసరా జరుపుకుంటారని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ అడిగితాడు, ఏ విధంగా అడిగితాడు? ఫెస్టివల్ అడిగితాడు. రాజస్థాన్ యొక్క ఫెస్టివల్ ఏంటని చెప్పి అడిగితాడు. అంటే మనల్ని రాజస్థాన్ యొక్క ఫెస్టివల్ ఏంటని చెప్తే మనం ఈజీగాన మనకి ఫోక్ డ్యాన్సులు చెప్తాం, కానీ వాడు అలాగ అడగడం. పేపర్ టఫ్గా చేయడానికి ఏం అడుగుతాడంటే ఈ గంగా దసరా ఫెస్టివల్ ఏ రోజు జరుపుకుంటారు లేదా ఎక్కడ జరుపుకుంటారు అని చెప్పి అడుగుతాడు. టక్ మన ఆన్సర్ మనకి ఏం గుర్తు రావాలి? రాజస్థాన్. 7వ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ బై ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫామ్. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫామ్ ద్వారా గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ఎవరు గౌరవించబడ్డారు అని చెప్పి అడగడం జరిగింది. అవార్డుతోటి ఎవరిని గౌరవించబడ్డారని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, కుమార్ మంగళం బిర్లా. కుమార్ మంగళం బిర్లాకి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఏమిచ్చాడంటే వాషింగ్టన్ డీసీలో జరిగిన 8వ వార్షిక లీడర్షిప్ సమిట్లోని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళ బిర్లాను యుఎస్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫామ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో నేను క్లియర్గా చెప్తానేనండి. మొన్న జరిగిన టెక్నికల్ ఎన్టీపీసీ టెక్నీషియన్ 3కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు ఆదిత్య బిర్లా గ్రూప్ గురించి. ఏమడిగాడంటే మనకు అప్పుడు జరిగిన ఒలింపిక్స్ జరిగాయి కదా, ఆ ఒలింపిక్స్కి స్పాన్సర్షిప్ ఎవరు చేశారని చెప్పి అడగడం జరిగింది. అది ఆదిత్య బిర్లా గ్రూపే చేయడం జరిగింది. కానీ చాలామంది అక్కడ లోగో రిలయన్స్ కనపడడం వల్ల రిలయన్స్ అనుకొని చాలామంది ఆన్సర్ అనేది తప్పు పెట్టడం జరిగింది. ఇక్కడ మన లోగోకి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక ఒలింపిక్స్కి సుమారుగా బిజినెస్ మ్యాన్ ఒక 10 మెంబర్స్ వరకు స్పాన్సర్షిప్ అని ఉంటుంది. కానీ ఇందులోని మెయిన్ పర్సన్ కూడా ఒకడే ఉంటాడు. వాడిని మన ఆన్సర్కి గుర్తుపెట్టుకోవాలి తప్ప మిగతా 10 మెంబర్స్తో మనకు పని లేదు. అదేవిధంగా ఈ కుమార్ మంగళ బిర్లా అనే వ్యక్తికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు నేమ్ ఏంటని చెప్పి అడుగుతారు. గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎవరిచ్చారని అడిగితాడు. యుఎస్ఏ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 8th యాన్యువల్ లీడర్షిప్ సమ్మిట్, ఇది ఎన్నో సమ్మిట్ అని అడుగుతాడు. యాక్చువల్గా సమ్మిట్ అండ్ ఎడిషన్ అంటాడు. ఎడిషన్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ అంటే ఎన్నిసార్లు జరుగుతుందో వాటి ఎడిషన్స్ కింద చెప్పడం జరుగుతుంది. ఇది 8వ యాన్యువల్ లీడర్షిప్ సమ్మిట్ అని చెప్పొచ్చు. అయితే ఈ సమ్మిట్ ఎక్కడ జరిగిందని చెప్పి క్వశ్చన్ కూడా అడుగుతాడు. అది వాషింగ్టన్ డీసీ. ఎక్కడ? వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ ఎక్కడ ఉంది? అమెరికా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా మీరు క్వశ్చన్ రూపంలో మార్చుకోగలిగితే మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చదివేటప్పుడు ఇప్పుడు క్లాస్ చెప్పినప్పుడు చాలా అనిపిస్తుంది ఏంటి ఇన్ని బిట్స్ ఉన్నాయి ఏంటి అని. మీరు ఒక్కసారి చదివిన తర్వాత ఒక 1 డే గ్యాప్ తీసుకొని రివిజన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా 8వ క్వశ్చన్ చూడండి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారని చెప్పి అడగడం జరిగింది. ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా 7th జూన్న జరుపుకుంటారు. ప్రతి ఏటా కూడా 7th జూన్న జరుపుకుంటారు. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? 5th జూను. 2 రోజుల తర్వాత ఆహార భద్రతా దినోత్సవాన్ని 7th జూన్న జరుపుకుంటారు. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ద వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ June 7th రైజెస్ ఏ గ్లోబల్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆఫ్ సేఫ్టీ న్యూట్రిషన్ ఫుడ్ ఇన్ బిల్డింగ్ హెల్త్ వైజ్ లివెన్ అండ్ స్ట్రాంగర్ ఎకానమిక్. ఆరోగ్యకరమైన జీవితం మరియు బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో
సురక్షితమైన మరియు పోషకమైన ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి సంవత్సరం కూడా జూన్ 7న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటారు. ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. థీమ్ 2025కి సంబంధించి యొక్క థీమ్ చూసినట్టయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి సైన్స్ ఇన్ యాక్షన్. సైన్స్ ఇన్ యాక్షన్ ఇదే థీమ్ ఏంటి? సైన్స్ ఇన్ యాక్షన్. ఇంకా 9వ క్వశ్చన్ చూసినట్టయితే ఆన్ ద occasion of World Environment Day, Prime Minister Narendra Modi inaugurated the second phase of Ek Pad Ma Ki Naam campaign in which state or United States అని చెప్పి అడగడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ ప్యాడ్ మాన్ కే నామ్ క్యాంప్ను 2వ దశ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం న్యూఢిల్లీ. సరైన సమాధానం న్యూఢిల్లీ. ఆన్సర్ ఏంటి? న్యూఢిల్లీ. ఇక్కడ 10వ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ కంట్రీ బికమ్ ద 101 WTO మెంబర్ టు యాక్సెప్టెడ్ ఫిషరీ సబ్సిడీస్ అగ్రిమెంట్. మత్స్యకార సబ్సిడీల ఒప్పందాన్ని అంగీకరించిన 101వ WTO మెంబర్ సభ్య దేశం ఏది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి నికరాగువా. ఆప్షన్ సి నికరాగువా దేశం. ఇది 101వ దేశము. WTO మెంబర్లోని ఇది 101వ దేశము. ఇది రీసెంట్గా ఫిషరీ యొక్క సబ్సిడీలని ఆమోదం తెలిపింది. ఇటువంటి క్వశ్చన్లు ఏదైతే ఉంటాయో వీటి గురించి డెప్త్గా అడిగే అవకాశం అనేది చాలా తక్కువ. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే జూన్ 2, 2025న నికరాగువా ప్రపంచ వాణిజ్య సంస్థలోని ఫిషరీ సబ్సిడీలను ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదన తెలిపిన 101వ సభ్య దేశంగా నిలిచింది. ఇప్పటికి 100 దేశాలు ఈ యొక్క సబ్సిడీని యాక్సెప్ట్ చేసాయంట, ఫిషరీ సబ్సిడీస్ని. అయితే ఇది 101వ దేశంగా నిలిచిందని చెప్పడం జరిగింది. ఈ దేశం పేరేటి? నికరాగువా. ఇది హానికరమైన చేపల వేట పద్ధతును ఎదుర్కోవడానికి మరియు సముద్ర జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రపంచ ప్రయత్నంలోని ఒక ముఖ్యమైన అడుగని చెప్పొచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 11వ క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ విచ్ కంట్రీ ది 51st యాన్యువల్ G7 సమిట్ 2025 విల్ బి హెల్డ్. 51వ వార్షిక G7 సమిట్ 2025 ఏ దేశంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి కెనడా. సరైన సమాధానం ఆప్షన్ డి కెనడా. కెనడాలోని యొక్క G7 సమిట్ అనేది జరిగింది. G7 అన్నప్పటికీ మొత్తం 7 మెంబర్స్ కంట్రీస్ అనేవి ఇందులో మెంబర్స్ కింద ఉండడం జరుగుతుంది టాప్లోని అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అయితే G7 G20 సమిట్లు కూడా ప్రతి ఏడాది ఒక్కో కంట్రీలోని జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లాస్ అనేది నేను బిఫోర్ వీడియోస్లో ఉంటుంది. గతంలో చెప్పిన కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ నోట్స్ అనేది రాసుకోవచ్చు, ఒకసారి రివిజన్ చేయండి పాతవి కూడా. ఈ సదస్సు 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కెనడాలోని అల్బెర్టాలోని కనెక్సక్సాలోని 2025 జూన్ 15 నుంచి 17 వరకు 51వ G7 సదస్సు అనేది జరిగింది. కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి, అయినా సరే తప్పదు, మనం నెమ్మదిగా పలకాల్సిందే. కనెస్కా, ఆల్బెర్ట్, కెనడాలోని ఆల్బర్ట్లోని కనిష్కాలోని ఈ యొక్క ఈవెంట్ అనేది జరిగింది. G7 సమిట్ ఇది 51వ సమిట్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఈరోజు మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. అదే విధంగా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, వీడియో కింద డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, మన క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అవర్ టెక్ టుడే ఛానల్.